ఈ వీకెండ్‌లో కూడా 'పుష్ప 2'ని థియేటర్‌లో చూడడానికి ప్రేక్షకులైతే ఆసక్తి చూపిస్తున్నారు. సో, అందుకనే ఓటీటీ స్ట్రీమింగ్‌నైతే వాయిదా వేస్తూ వస్తున్నారు. బట్ నార్మల్‌గా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప 2' సెన్సేషనల్ సక్సెస్ అయితే వచ్చింది. సో, వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఈ సినిమా 2000 క్రోర్స్ వరకు అయితే రాబట్టింది. సో, రీలోడెడ్ వెర్షన్‌కి మళ్ళీ జనాలైతే వెళ్తున్నారు. అండ్ వీకెండ్స్‌లో అయితే మళ్ళీ థియేటర్స్ అయితే బాగానే ఆక్యుపెన్సీ అయితే వస్తుంది. అండ్ ఇప్పటికీ కూడా అంటే 6 వీక్స్ దాటినా కూడా బుక్ మై షోలో ఇంకా 10,000 టికెట్స్ వరకు అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ వీకెండ్‌లో కూడా 'పుష్ప 2'ని జనాలైతే చూస్తున్నారు. సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమానైతే కొనుక్కుంది కదా! ఈ సినిమాని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో, సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా సరే సూపర్ హిట్ సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత 4 వారాల్లోనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అయిపోతాయి. బట్ కొన్ని మూవీస్ మాత్రం 6 వీక్స్ వరకు అయితే లాగుతారు. సో, ఎలా అయినా సరే 6 వీక్స్ తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా స్ట్రీమింగ్ అయితే అయిపోతాయి. బట్ 'పుష్ప 2' మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అండ్ 8 వీక్స్ తర్వాత కూడా మనకేంటంటే థియేటర్స్ ఇంకా ఫుల్ అవుతున్నాయి. సో, థియేటర్ ఆక్యుపెన్సీ ఇంకా బాగుందని చెప్పి ఓటీటీ స్ట్రీమింగ్‌ని అయితే నిర్మాతలు ఇంకా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ 8 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, 2 మంత్స్ ఆల్మోస్ట్. సో, ఇప్పుడు సినిమాకైతే రీలోడెడ్ వెర్షన్ వచ్చిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ని ఇంకా వాయిదా వేయడం అయితే కష్టం. సో, 8 వీక్స్ తర్వాత ఖచ్చితంగా కూడా మనకి 'పుష్ప 2'ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, అందుకనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అయితే త్వరలోనే దీనికి అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, జనవరి 30th ఆర్ జనవరి 31st ఓటీటీ స్ట్రీమింగ్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు దీనికి సంబంధించిన అధికారికంగా అయితే మాత్రం అనౌన్స్‌మెంట్ వస్తుంది. సో, నెట్‌ఫ్లిక్స్ అయితే దీనికి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో ఈ మూవీని అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొత్తంగా 'పుష్ప 2' స్ట్రీమింగ్ హక్కులను అయితే భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ అయితే కొనుక్కుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 2000 క్రోర్స్ దరిదాపుల్లో అయితే వసూలు సాధించాయి. అండ్ ఓటీటీ ద్వారా కూడా ఈ మూవీ హయ్యెస్ట్ వ్యూస్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, సినీ వర్గాలు అయితే మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ఓటీటీకి వచ్చినా కూడా ఓటీటీలో కూడా ఇది రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పి. సో, ప్రేక్షకులు కూడా ఇంతవరకు థియేటర్లో చూశారు. సో, నెక్స్ట్ ఓటీటీలో కూడా ఈ మూవీని అయితే చూడాలనుకుంటున్నారు. అండ్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఈ మూవీని ఓటీటీలో చూడడానికి అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రీలోడెడ్ వెర్షన్లో 20 మినిట్స్ యాడ్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో 5 మినిట్స్ ఓటీటీ కోసం యాడ్ చేస్తున్నారు. సో, 25 మినిట్స్ మూవీ చూసినా కూడా ఎక్స్ట్రాగా అయితే చూడబోతున్నారు. అండ్ దీనికి ఆల్మోస్ట్ మనకి 3 hours 45 minutes రన్ టైమ్తో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'పుష్ప 2' రాబోతుంది. సో, జనవరి మంత్ ఎండ్లో అయితే 'పుష్ప 2' ఓటీటీ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే జరగబోతుంది. సో, మీరేమనుకుంటున్నారు? ఇంత డిలే చేశారు కదా! ఇంకా డిలే చేస్తారనుకుంటున్నారా? కమెంట్ అయితే చేయండి.